Hi friends, welcome to Dhruvika Vlogs. Please subscribe our channel. ఈరోజు కంటెంట్ ఏంటంటే మా పెద్దమ్మ వాళ్ళు బోనాలు చేస్తున్నారు. శ్రావణ మాసం లాస్ట్ వారం అని ఒక చిన్న మొక్కు ఉండేనంట, మొక్కుకుంది. ఈరోజు బోనాలు తీస్తున్నారు. మా దగ్గర బోనాలు ఎలా చేస్తారో ఇప్పుడు మీకు వీడియోలో చూపించబోతున్నాను. ఫుల్ వర్షం పడుతుంది, అయినా ఈ వర్షంలో బోనాలు తీస్తున్నాము. మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పండి వదిన పెద్దమ్మ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బోనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి, అక్కడ వంట కూడా స్టార్ట్ అయిపోయింది. అమ్మ మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. మా పెద్దమ్మ బియ్యం కలుపుతుంది అమ్మవారికి. ఏం చేసింది ఒకసారి అడుగుదాం. నేను దేవుడికి బియ్యం పోద్దాం అనుకున్నా. ఇది ఆషాఢం క్రమంలో లాస్ట్ వారము అయితే బియ్యం కలుపుకున్నా. అక్కడ బోనాలు కూడా చేసింది. బోనాలు బియ్యము దేవుడికి ఇచ్చింది. చూడండి, శ్రావణ మాసం లాస్ట్ వారం కాబట్టి అలా మా పెద్దమ్మ మొక్కుండేనంట, మొక్కుకుంది. అలంకరణ పూర్తి అయ్యింది బోనాలది. బియ్యం కలుపుతారు. బియ్యం అయితే కలిపేశారు. ఈ బియ్యంలో ఏమేమైతే పెట్టారో చూద్దాము. 2 ఉన్నాయి బియ్యాలు, ఒకటి దుర్గమ్మకి, ఒకటి ఎల్లమ్మకి. ఇందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇందులో గాజులు, కాటుక, దువ్వెన, కుంకుమ, పసుపు, అద్దము ఉన్నాయి. దీంట్లోకి అమ్మవారికి అలంకరణ చేస్తారు. అలాగే బట్టలు ఉన్నాయి దీంట్లో, పూలదండ. బోనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. డాడీ అయితే ఫస్ట్ బోనం పెద్దమ్మకి ఎత్తుతున్నాడు. ఆ బోనం మాత్రం దుర్గమ్మకి తీస్తున్నారు. రెండవ బోనం వదినకి ఎత్తుతున్నాడు డాడీ. అది ఎల్లమ్మ బోనము. 2 టెంపుల్స్ ఒకే దగ్గర ఉంటాయి. దుర్గమ్మ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ ఒకే దగ్గర ఉంటాయి. అందుకే ఇద్దరు ఒకేసారి బోనాలు ఎత్తుకున్నారు. మేము అమ్మవారికి అయితే బియ్యం పోస్తున్నాము. 5గురం బియ్యం పోసాము. ఇక్కడ బియ్యం పోయడం అయిపోయింది. తర్వాత ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి బియ్యం పోస్తాము. ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్. గుడిలో ఎల్లమ్మ అయితే చాలా బాగుంది. బియ్యం అయితే పోయడం కంప్లీట్ అయింది. ఇక్కడ కూడా బోనాలు అయితే అయిపోయాయి. ఇక్కడ చికెన్ కూడా అయ్యింది. చికెన్తో పాటు బగారన్నం కూడా అయిపోయింది. ఇంకా ఫ్యామిలీతో కలిసి తినేయడమే. ఫ్యామిలీతో కలిసి తినేసాము, అయిపోయింది. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి అందరం ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తిన్నాం కాబట్టి బాగుంది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.